గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివరామ్. వెల్కమ్ టు మ్యాథ్స్ అభ్యాస్. ఓకే, మనం లాస్ట్ క్లాస్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి, పైథాగరస్ థీరం గురించి, ట్రిపులెట్స్ గురించి డిస్కస్ చేశాం కదా. కొన్ని ఇంపార్టెంట్ ట్రిపులెట్స్ కూడా మీకు ఆల్రెడీ నోట్ చేశాను, దాన్ని కొంచెం బై హ్యాట్ చేయమని కూడా చెప్పాను. సో ఇప్పుడు ఆ ట్రిపులెట్స్ మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం వచ్చి మనకి ఈ డయాగ్రామ్లో ఏమంటున్నాడంటే ఏఈ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, సిడిఈ అనేది కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మనకు ఇక్కడ ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో బేస్ సైడ్ వచ్చేమో 3 మీటర్స్ ఇచ్చాడు, పర్పెండిక్యులర్ సైడ్ వచ్చేమో 4 మీటర్స్ ఇచ్చాడు. సో మనకు ఆల్రెడీ 3,4,5 అనే ఒక ట్రిపులెట్ మనకు ఆల్రెడీ ఎక్సిట్ అయి ఉంది. సో ఇప్పుడు ఇక్కడ 3, 4 అంటే ఈ హైపోటెన్యూస్ వాల్యూ ఏమవుతుంది, 5 మీటర్స్ అవుతుంది. ఓకే, నౌ ఇప్పుడు ఈ సెకండ్ ట్రయాంగిల్ చూస్తే ట్రయాంగిల్ సిడిఈలో మనకు బేస్ సైడ్ వచ్చి 6 మీటర్స్ ఇచ్చాడు, పర్పెండిక్యులర్ సైడ్ వచ్చి 8 మీటర్స్ ఇచ్చాడు. సో మనకు 6, 8, 10 అనే ఒక ట్రిపులెట్ ఆల్రెడీ ఉంది కదా. సో ఇక్కడ ఈ హైపోటెన్యూస్ వాల్యూ ఏమవుతుంది, 10 మీటర్స్ అవుతుంది. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఏఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ప్లస్ సిఈ, ఏసీ ప్లస్ సిఈ. సో ఏసీ వాల్యూ ఏమొచ్చింది మనకు 5 మీటర్స్ వచ్చింది, సి వాల్యూ ఏమొచ్చింది మనకు 10 మీటర్స్ వచ్చింది. సో టోటల్ 15 మీటర్. సో ఏఈ వాల్యూ అనేది ఎంత ఉంది మనకు, 15 మీటర్స్. ఓకే, నా ఇప్పుడు సెకండ్ ప్రాబ్లంకి వెళ్తే ఏ మ్యాన్ గోస్ 15 మీటర్స్ టువర్డ్స్ ఈస్ట్, దెన్ 8 మీటర్స్ టువర్డ్స్ నార్త్. సో షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్ అన్నాడు. సో మనకి ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనకు ఈ డైరెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం. మనకున్న 4 డైరెక్షన్స్, ఈ ప్లేస్లో నార్త్ ఉంటుంది, ఈ ప్లేస్లో సౌత్ ఉంటుంది, ఈ ప్లేస్లో వెస్ట్ ఉంటుంది, ఈ ప్లేస్లో ఈస్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం ప్రకారం ఏ మ్యాన్ గోస్ 15 మీటర్స్ టువర్డ్స్ ఈస్ట్. ఓకే, ఇది మనం స్టార్టింగ్ పాయింట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈస్ట్ సైడ్ ఎన్ని మీటర్స్ వెళ్ళాడండి, 15 మీటర్స్ వెళ్ళాడు. ఓకే, 15 మీటర్స్ వెళ్ళాడు. సో దెన్ 8 మీటర్స్ టువర్డ్స్ నార్త్, అంటే ఈ పాయింట్ నుంచి 8 మీటర్స్ టువర్డ్స్ నార్త్ ఎటు సైడ్ ఉందండి మనకు, పైన ఉంది కదా. సో నార్త్ సైడ్ 8 మీటర్స్ వెళ్ళాడు. ఓకే, సో షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్, ఇదే కదా మనకు స్టార్టింగ్ పాయింట్, ఇదే కదా ఎండింగ్ పాయింట్. సో షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఏమొస్తుంది మనకు, ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనకు ఈ ప్రాబ్లం ప్రకారం ఇక్కడ మనకి ఏంటి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు, అంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో బేస్ సైడ్ అనేది ఏమో మనకు 15 మీటర్స్ ఇచ్చాడు. ఓకే, పర్పెండిక్యులర్ సైడ్ అనేది 8 మీటర్స్ ఇచ్చాడు. సో వాడు ఇండైరెక్ట్గా ఏం కనుక్కోమన్నాడు, హైపోటెన్యూస్ వాల్యూ కనుక్కోమన్నాడు. సో మనకు ఆల్రెడీ 8, 15, 17 అనే ఒక ట్రిపులెట్ ఉంది కదా. సో ఇక్కడ షార్టెస్ట్ డిస్టెన్స్ ఏమవుతుందండి, 17 మీటర్. రైట్, నౌ థర్డ్ ప్రాబ్లం, ఇఫ్ ద డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 25√2 సెంటీమీటర్స్, దెన్ లెంత్ ఆఫ్ ఇట్స్ సైడ్. ఓకే, ఇప్పుడు ఇది ఒక స్క్వేర్ అనుకుందాం. ఈ స్క్వేర్ డయాగ్నల్ వాల్యూ అనేది మనకి ఎంత ఇచ్చాడండి, 25√2 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో ఏం కనుక్కోమంటున్నాడు, ఈ సైడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. స్క్వేర్లో మనకు 4 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి కదా. సో ఇప్పుడు నేను ఒక సైడ్ x సెంటీమీటర్స్ అని అనుకుంటున్నాను. సో ఈ సైడ్ కూడా x సెంటీమీటర్ అవుతుంది కదా. సో ఇక్కడ మనకు డిబిసి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కదా. సో యాజ్ పర్ పైథాగరస్ థీరం మనకేమవుతుంది, ఇది బేస్ సైడ్ తీసుకున్నాం, ఇది పర్పెండిక్యులర్ సైడ్ తీసుకుందాం. సో ఈ రెండింటి స్క్వేర్ సమ్ అనేది ఈ హైపోటెన్యూస్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. సో x² ప్లస్ x² ఈజ్ ఈక్వల్ టు 25√2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో x² ప్లస్ x² మనకి ఏమవుతుందండి, 2x². సో 25² ఇంటూ √2². సో 2x² ఈజ్ ఈక్వల్ టు 25² ఏమవుతుంది వాల్యూ మనకు 625. ఇక్కడ √2² క్యాన్సిల్ అయిపోతుంది కదా, 2. ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోతే x² ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది వాల్యూ 625. సో x వాల్యూ ఏమవుతుంది, √625 ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్. సో సైడ్ వాల్యూ మనకి ఎంత వచ్చింది,
25 సెంటీమీటర్స్. ఓకే, సో ఇప్పుడు మామూలుగా మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం, ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే మనకు ఈ బేస్ సైడ్ అనేది పర్పెండిక్యులర్ సైడ్ అనేది రెండు సేమ్ ఉన్నాయి అనుకోండి. ఓకేనా, ఆటోమేటిక్గా అప్పుడు హైపోటెన్యూస్ వాల్యూ ఏమవుతుందంటే x√2 అవుతుంది. సో ఇక్కడ చూడండి ఒకసారి, మనకు ఇక్కడ 25√2 సెంటీమీటర్ ఇచ్చాడు కదా. సో దాని మీనింగ్ ఏంటి, ఎక్స్ వాల్యూ ఏముందన్నట్లు ఇక్కడ 25 సెంటీమీటర్స్ ఉన్నట్లు. ఓకేనా, అంటే మనం డైరెక్ట్ ఈ డయాగ్రామ్ చూసి కూడా ఈ సైడ్ వాల్యూ అనేది మనం ఆప్షన్లో పెట్టేయచ్చు అనమాట. ఓకేనా, ఇది ప్రాసెస్. ఓకేనా, షార్ట్ కట్ ఎలా ఉంటుందంటే ఈ రెండు సైడ్ ఈక్వల్ అవుతుంటే యాజ్ పర్ పైథాగరస్ థీరం మనకు ఈ హైపోటెన్యూస్ వాల్యూ ఏమొస్తుంది, x√2 వస్తుంది. సో ఇక్కడ స్క్వేర్లో మనకు ఆల్రెడీ ఈ రెండు సైడ్లు అనేది ఈక్వల్ ఉంటాయి కదా. సో ఇక్కడ x√2 అనుకుందాం. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 25 అవుతుంది. ఓకేనా, నా ఫోర్త్ ప్రాబ్లంకి వస్తే ఏబి ఈజ్ ఈక్వల్ టు 40 సెంటీమీటర్స్ ఇచ్చాడు, సిడి ఈజ్ ఈక్వల్ టు 42 సెంటీమీటర్స్ ఇచ్చాడు, రేడియస్ ఆఫ్ సర్కిల్ 29 సెంటీమీటర్స్ ఇచ్చాడు. దెన్ పీక్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూడండి, ఈ సర్కిల్లో ఇది సెంటర్ పాయింట్, ఓ అనేది సెంటర్ పాయింట్ అన్నాడు. ఓకేనా, మనకు ఏబి వాల్యూ ఎంత ఇచ్చాడండి, 40 ఇచ్చాడు. సో ఈ సెంటర్ పాయింట్ నుంచి వెళ్ళే ఈ లైన్ మనం రేడియస్ అవుతుంది కదా, ఇది ఈ లైన్ రేడియస్ అవుతుంది కదా, ఇలా చూసుకున్నా రేడియస్ వస్తుంది కదా, ఇలా చూసుకున్నా మనకు రేడియస్ అవుతుంది కదా. ఈ రేడియస్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ, 29 సెంటీమీటర్. సో ఇది కూడా రేడియసే కదా, 29 సెంటీమీటర్. ఇప్పుడు ఏబి వాల్యూ మనకి ఏమి ఇచ్చాడు, 40 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో ఈ రేడియస్ అనేది ఈ 40ని ఎలా డివైడ్ చేస్తుంది, ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ 20 సెంటీమీటర్స్ ఉంటుంది, ఇక్కడ 20 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇక్కడ సిడి వాల్యూ ఏముంది, 42 ఉంది. సిడి వాల్యూ 42 అంటే ఈ రేడియస్ అనేది మనకు దాన్ని హాఫ్ డివైడ్ చేస్తుంది కదా. సో ఇది 21 సెంటీమీటర్ ఉంటుంది, ఇది 21 సెంటీమీటర్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, పీక్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒక్కసారి ఓపిబి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూసుకోండి ఒకసారి. ఓపిబి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూసుకోండి. సో ఇక్కడ ఈ సైడ్ ఎంత వచ్చింది మనకు, 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఈ హైపోటెన్యూస్ వాల్యూ ఎంత ఉంది, 29 సెంటీమీటర్స్ ఉంది. సో మనకు ఒక ట్రిపులెట్ ఉందండి, 20, 21, 29 ఒక ట్రిపులెట్ ఉంది కదా. సో ఈ వాల్యూ ఏమవుతుంది, ఆటోమేటిక్గా 21 వస్తుంది. సో ఇక్కడ ఓక్యూడి ఓకేనా, ఇక్కడ క్యూడి వాల్యూ ఎంత ఇచ్చాడు, 21 సెంటీమీటర్ ఇచ్చాడు. ఓడి వాల్యూ ఏంటి, రేడియస్ అనేది 29 సెంటీమీటర్. సో ఇక్కడ ఏమొస్తుంది మనకు 20 సెంటీమీటర్స్ ఉంది, ఎందుకంటే 20, 21, 29 అనేది ఒక ట్రిపులెట్ అనమాట. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, పీక్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో పీక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఓ ప్లస్ ఓక్యూ, పిఓ ప్లస్ ఓక్యూ. మరి పిఓ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 21 కదా, 21 సెంటీమీటర్స్ వచ్చింది. మరి ఓక్యూ వాల్యూ ఎంత వచ్చింది, 20 సెంటీమీటర్స్ కదా, 20 సెంటీమీటర్. సో యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు, 41 సెంటీమీటర్. సో పీక్యూ వాల్యూ ఎంత అండి, పీక్యూ వాల్యూ ఎంత వచ్చింది మనకు, 41 సెంటీమీటర్. ఓకే, ఇప్పుడు ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ డయాగ్నల్ ఆఫ్ స్క్వేర్ ఇస్ 16 సెంటీమీటర్స్ దెన్ ఫైండ్ అవుట్ సైడ్ ఆఫ్ స్క్వేర్. ఇది ప్రీవియస్ క్వశ్చన్ లాగే ఉంది. రైట్, స్క్వేర్ డయాగ్నల్ ఎంత ఇచ్చాడంటే మనకు 16 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు, మనకు సైడ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. స్క్వేర్కి 4 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి కదా. సో ఇది ఎక్స్ సెంటీమీటర్ అనుకుంటున్నాను, ఇది కూడా ఎక్స్ సెంటీమీటర్ అనుకుంటున్నాను. సో యాజ్ పర్ పైథాగరస్ థీరం ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 స్క్వేర్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది మనకు, 2x స్క్వేర్. 16 స్క్వేర్ ఎంత అండి, 256 కదా. రైట్, ఇక్కడ ఈ 2 అనేది ఇటు వెళ్ళి డివైడ్ అవుతుంది కదా, 256/2 ఎంత వస్తుంది మనకు, 128 వస్తుంది. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, √128 అవుతుంది. సో ఎక్స్ అనేది √128 కదా. ఈ 128ని మనం ఎలా రాయొచ్చు, 64 2 రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ రూట్ అనేది డివైడ్ అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది మనకు, 8√2 వాల్యూ అనేది వస్తుంది. ఓకేనండి, రైట్. 6th ప్రాబ్లం, విచ్ ఆఫ్ ట్రయాంగిల్ హూ సైడ్స్ ఆర్ గివెన్ బిలో ఆర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అడిగాడు. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన ఈ ఆప్షన్స్లో
ఏ ట్రయాంగిల్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేయమన్నాడు. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ నుంచి చెక్ చేసుకుంటే మనకు 18 అనేది అన్నిటికంటే హైయెస్ట్ వాల్యూ. సో ఇదేమవుతుంది, హైపోటెన్యూస్ వాల్యూ అవుతుంది. ఈ రెండు వాల్యూస్ ఏమవుతాయి మనకు, ఒకటి బేస్ సైడ్ అవుతుంది, ఇంకోటి పర్పెండిక్యులర్ సైడ్ అవుతుంది. సో ఒకసారి యాజ్ పర్ పైథాగరస్ థీరం ఈ రెండింటి స్క్వేర్ సమ్ అనేది దీని స్క్వేర్కి ఈక్వల్ అవ్వాలి. ఒకసారి అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 80 స్క్వేర్ ఎంత అవుతుంది మనకు, 80 స్క్వేర్ ప్లస్ 39 స్క్వేర్ మనకి దేనికి ఈక్వల్ అవ్వాలండి, 89 హోల్ స్క్వేర్కి ఈక్వల్ అవ్వాలి. 80 స్క్వేర్ ఎంత, 6400. 39 స్క్వేర్ ఎంత, 1521. సో ఇక్కడ యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, 7921. సో 89 స్క్వేర్ ఎంత అండి, 7921. సో ఇక్కడ మనకు ఈ రెండింటి స్క్వేర్ సమ్ అనేది ఈ హైపోటెన్యూస్ స్క్వేర్కి ఈక్వల్ అండి. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకే. 7th ప్రాబ్లం, బేస్ అండ్ హైట్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ 18 centimeters and 24 centimeters respectively. Then find out hypotenuse. ఓకే రైట్. ఇప్పుడు మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు బేస్ సైడ్ వాల్యూ ఎంత ఇచ్చాడండి, బేస్ సైడ్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 18 centimeters ఇచ్చాడు. సో హైట్ ఎంత ఇచ్చాడు, హైట్ అంటే పర్పెండిక్యులర్ సైడ్ ఎంత ఇచ్చాడు, 24 centimeters ఇచ్చాడు. సో ఈ హైపోటెన్యూస్ వాల్యూ కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం యాజ్ పర్ పైథాగరస్ థీరం ద్వారా చేస్తే క్యాల్కులేషన్ హెవీ అవుతుంది, టైం టేకెన్ అవుతుంది. సో మనకు ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను, ట్రిపులెట్ని మనం ఏ నెంబర్తో అయినా మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే రిజల్ట్ కూడా మనకి ఏమవుతుంది, ట్రిపులెట్ అవుతుంది. అదే ట్రిపులెట్ని మనం ఏదైనా ఒక నెంబర్తో డివిజన్ చేసి వచ్చే రిజల్ట్ కూడా ఏమవుతుందని చెప్పాను, ట్రిపులెట్ అవుతున్నాను. సో ఇప్పుడు నేను ఈ రెండు సైడ్లని ఏదైనా ఒక నెంబర్తో డివైడ్ చేసి చెక్ చేస్తాను. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 18ని 3తో డివైడ్ చేస్తున్నాను. సో వాల్యూ ఎంత వస్తుంది మనకు, 6 centimeters వచ్చింది. ఈ 24ని కూడా 3తో డివైడ్ చేశాను. సో వాల్యూ ఎంత వస్తుంది నాకు, 8 centimeters వచ్చింది. అంటే ఈ 6 centimeters 8 centimeters మనకు 6, 8, 10 అనేది ట్రిప్లెట్ ఉంది కదా. సో ఇక్కడ దీని ప్రకారం మనకి ఇక్కడ ఎంత రావాలి, 10 centimeters అనేది రావాలి. కానీ మనం ఇక్కడ ఏం చేసాము, ఈ వాల్యూని మనం దేంతో డివైడ్ చేసాము, 3తో డివైడ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ హైపోటెన్యూస్ అనేది ఎక్స్ అనుకున్నాను. ఓకేనా అండి. అంటే ఎక్స్ని 3తో డివైడ్ చేస్తే నాకు ఎంత రావాలి, 10 centimeters రావాలి. సో ఎక్స్ని నేను 3తో డివైడ్ చేస్తే నాకు ఎంత వాల్యూ రావాలి, 10 centimeters రావాలి. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఈ 3 కాస్ అటు వెళ్ళి మల్టిప్లికేషన్ వస్తుంది. సో 30 centimeters. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది మనకు, హైపోటెన్యూస్ వాల్యూ ఏమైంది మనకి ఇక్కడ 30 centimeters అయింది. ఓకే రైట్. ఇప్పుడు 8th ప్రాబ్లమ్స్ ఉంది. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనండి. ఏబిసి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు బేస్ సైడ్ అనేది 220 ఇచ్చాడు, హైపోటెన్యూస్ వాల్యూ అనేది 1220 ఇచ్చాడు. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా. సో ఇది కూడా మనం ఏదైనా ఒక నెంబర్తో దీన్ని డివైడ్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఈ 220ని 20 నెంబర్తో డివైడ్ చేశాను. 20 నెంబర్తో డివైడ్ చేస్తే ఇక్కడ నాకేమొస్తుంది, రిజల్ట్ ఏంటనేది 11 వస్తుంది. సో ఇక్కడ 1220ని కూడా నేను 20తో డివైడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది నాకు, 61 వస్తుంది. సో మనకు 11, 60, 61 అనే ట్రిపులెట్ ఉంది కదా. సో ఇక్కడ ఏమవుతుంది నాకు ఆటోమేటిక్గా 60 అనేది వస్తుంది. ఇప్పుడు ఇది ఈ వాల్యూ అనేది ఈ సైడ్ వాల్యూని ఎక్స్ అనుకున్నా, అంటే ఎక్స్ బై ఇక్కడ ఈ ఎక్స్ బై 20 ఇక్కడ నేను 20తోనే కదా డివైడ్ చేశాను. ఎక్స్ బై 20 అనేది దేనికి ఈక్వల్ అవ్వాలి, నాకు 60కి ఈక్వల్ అవ్వాలి. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది నాకు ఇప్పుడు, ఈ 20 కాస్ అటు వెళ్ళి మల్టిప్లికేషన్ అవుతుంది కదా. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది నాకు 1200 అవుతుంది. సో ఈ పర్పెండిక్యులర్ సైడ్ వాల్యూ ఎంత అవుతుంది నాకు, 1200 అవుతుంది. ఓకేనండి రైట్. నా 9th ప్రాబ్లం, మనకు ఏబిసి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. సో దీంట్లో మనకు బేస్ సైడ్ ఎంత ఇచ్చాడండి, 36√3 ఇచ్చాడు. హైపోటెన్యూస్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 39√3 ఇచ్చాడు. ఈ పర్పెండిక్యులర్ సైడ్ వాల్యూ అనేది మనకు ఫైండ్ అవుట్ చేయమన్నాడు.
సో దీన్ని కూడా మనం ఏదైనా ఒక నెంబర్తో డివిజన్ చేసి ఒకసారి ట్రిపులెట్స్ వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఈ 36√3ని 3√3తో డివైడ్ చేస్తాను. సో ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఈ √3 క్యాన్సిల్ అయిపోతుంది. 36/3 అంటే వాల్యూ ఎంత వస్తుందండి, మనకు 12 వస్తుంది. సో ఇక్కడ కూడా ఈ 39√3ని 3√3తో డివైడ్ చేశాను. √3 క్యాన్సిల్ అయిపోతుంది. 39/3 అంటే ఎంత వస్తుందండి, 13 వస్తుంది. సో ఇక్కడ మనకు 12 వచ్చింది, హైపోటెన్యూస్ వాల్యూ అనేది 13 వచ్చింది. సో మనకి ఇక్కడ 5, 12, 13 అనే ట్రిపులెట్ మనకు ఆల్రెడీ ఉంది కదా. సో ఇక్కడ ఏమవుతుంది మనకు అంటే ఈ ఎక్స్ వాల్యూని కూడా మనం 3√3తో డివిజన్ చేస్తే రిజల్ట్ ఎంత రావాలి, 5 రావాలి. సో x/3√3 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5. ఈ 3√3 కాస్త ఈక్వల్గా అవతల వెళ్తుంటే మల్టిప్లికేషన్ అవుతుంది కదా. సో x ఈజ్ ఈక్వల్ టు 5 × 3√3 వాల్యూ ఎంత వస్తుందండి మనకు, 15√3. సో ఎక్స్ వాల్యూ అనేది ఎంత వస్తుంది మనకు, 15√3 వస్తుంది. సో ఇప్పుడు 10th ప్రాబ్లం చూద్దాం. ఏబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. మనకు బేస్ సైడ్ అనేది 35 ఇచ్చాడు, పర్పెండిక్యులర్ సైడ్ అనేది 42 ఇచ్చాడు. సో హైపోటెన్యూస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దీన్ని కూడా మనం ఏదైనా నెంబర్తో డివిజన్ చేసి ట్రిపులెట్ వస్తుందో లేదో చెక్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఈ 35ని 7తో డివైడ్ చేశాను నేను. వాల్యూ ఎంత వస్తుంది నాకు, 5 వస్తుంది. ఈ 42ని 7తో డివైడ్ చేశాను. వాల్యూ ఎంత వస్తుంది నాకు, 6 వచ్చింది. 5, 6 ట్రిపులెట్ కాంబినేషన్ ఉందండి మనకు, లేదు కదా. సో ఇంకా మనం ఇది నార్మల్గా పైథాగరస్ రూల్ యూజ్ చేసే మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ 5, 6 ఉంది. సో ఇక్కడ నాకు దీనికి రిజల్టెంట్గా హైపోటెన్యూస్ వాల్యూ ఏమొస్తుంది నాకు, √5² + 6² ఏమొస్తుంది, 5² అంటే 25, 6² అంటే 36. రిజల్టెంట్ ఎంత వస్తుంది మనకు, 61 వస్తుంది. √61. అయితే నేను ఇక్కడ ఏ నెంబర్తో డివిజన్ చేశాను, రెండిటికి 7తో డివిజన్ చేశాను కదా. అంటే x/7 అనేది ఏమవ్వాలి నాకు, √61 అవ్వాలి. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది నాకు, ఈ 7 కాస్త అటు వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. సో 7√61. ఓకేనండి. ఎక్స్ వాల్యూ ఎంత రావాలి, 7√61 అవుతుంది. ఓకేనండి. రైట్. ట్రిపులెట్స్ మీద రిమైనింగ్ ప్రాబ్లం మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఐ హోప్ మీ అందరికీ నా క్లాస్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నా మ్యాథ్స్ అభ్యాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.